కారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి నరసంపేట మాజీ ఎమ్మెల్యే ఇక లేరు అనేటువంటి విషయం బీఆర్ఎస్ శ్రేణుల్లో అటు కేసీఆర్ కుటుంబంలో జీర్ణించుకోలేని విషయంగా మారింది. మొత్తం మీద శోకసంద్రంలో నరసంపేట నియోజకవర్గం మొత్తం శోకసంద్రంలో మునిగి తేలుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్, ఆయన రాజకీయంగా ఎట్లా ఎదిగాడు, రాజకీయంతో పాటు చనిపోయే వరకు ఆయన ప్రస్థానం ఏంటి, అసలు ఏంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, ఆయన చావుకు కారణం ఎవరు అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమ నేత, వరంగల్ మాజీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. జూలై 31న 2026 అర్ధరాత్రి 12:51 యశోద సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో కన్నుమూశాడు. ఆయన వయసు 52 సంవత్సరాలు. జూలై 26న హన్మకొండలోని తన నివాసంలో అస్వస్థకు గురైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని రోహిణి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స చేసిన తర్వాత హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించిన విషయం అందరికీ తెలిసిందే. పల్మనరీ ఎంబోలిజం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం అనే వ్యాధితో ఆయన యశోద ఆసుపత్రిలో చేరాడు. హార్ట్ స్టాప్ అయి దీర్ఘకాలిక సిపిఆర్ చేసిన తర్వాత కోలుకున్నప్పటికీ నాడి వ్యవస్థ స్పందన లేకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. చూద్దాం ఆయన బాల్యం, జీవితం ఏంటి ఒకసారి చూద్దాం. పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్, అప్పటి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నల్లబెల్లి గ్రామంలోనే రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు జన్మించాడు ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి. మొత్తం కూడా వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి 1991లోని వరంగల్లో మహబూబియా పంజాతన్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని బయటికి వచ్చాడు. ఆ తర్వాత స్వప్నతో ఆయన వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. నిదర్శన్ రెడ్డి కుమార్తె పేరు ధర్మిష్ణ రెడ్డి. అయితే ఒక గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినటువంటి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయంగా ఎలా వచ్చాడు అనేటువంటి విషయం చాలా మందికి తెలియనటువంటిది. ఈయన పుట్టిన నుండి బీఆర్ఎస్ పార్టీ కాదు, అంతకుముందు యూత్ కాంగ్రెస్ లో పనిచేసేవాడు. యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్న నేపథ్యంలోనే 2001లో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చిండు. కేసీఆర్ పార్టీ పెట్టగానే యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటనే టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయిండు. నల్లబెల్లి మండలం నుండి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొంది జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేసిండు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిండు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగినటువంటి మహాసభలు, పెద్ద పెద్ద బహిరంగ సభలు, మహాగర్జనలో చాలా అత్యంత చురుకుగా పాల్గొనడు పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా పరిగణించబడ్డాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. 2014 సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో నరసంపేట నుండి పోటీ చేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి నరసంపేట ఎమ్మెల్యేగా గెలుపొందిండు. 2023 సంవత్సర కాలంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. కాబట్టి అప్పటికి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దానితో పెద్ది సుదర్శన్ రెడ్డికి తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా నియమించబడ్డాడు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిండు. ఆయన మీద దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. ఓడిపోయినా సరే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తనకు శక్తి మేరకు సమస్యలను పరిష్కరించేవాడు. ముఖ్యంగా రోడ్లు, తాగునీరు, వ్యవసాయ సమస్యలు, కరోనా టైంలో అందరినీ ఆదుకోవడం, సహాయక చర్యల మీద దృష్టి పెట్టిండు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజాసేవలో చురుకైన నాయకుడిగా, పార్టీ శ్రేణుల్లో సాధారణ ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు తక్కువ కాలంలోనే. ఆయన మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, నరసంపేట ప్రాంత ప్రజలు విషాదంలో మునిగిపోయినాయి. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన మృతికి కారణం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఒక వ్యక్తి అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేసిండు. అసలు దాంట్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ముఖ్యంగా ఆ ఆరోపణలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. నరసంపేటలో ఉండేటువంటి కొంతమంది వ్యాపారస్తులు వాసవి బిల్డర్స్ కు కొంత భూమి అమ్మిరట. ఆ భూమిపై ముఖ్యమంత్రి సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి కన్ను ఆ భూమి మీద పడిందట. ఈ వాసవి బిల్డర్ కి సంబంధించినటువంటి వ్యక్తులతో
సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తి హైదరాబాద్ లోని సైబరాబాద్ లో ఈఓడబ్ల్యూ లో కేసు పెట్టించి నర్సంపేటలోని సుదర్శన్ రెడ్డికి సన్నిహితులైనటువంటి వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్ కు పిలిచి టార్చర్ పెట్టారట. దాంట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలని వేధించారట. పెద్ది సుదర్శన్ రెడ్డిని అక్యూజ్డ్ గా చేర్చాలని కుట్ర పన్నారట. పెద్ది సుదర్శన్ రెడ్డి సాక్షాత్తు సివి ఆనంద్ తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసినా కూడా నా చేతిలో ఏం లేదు, సీఎం అత్యంత సన్నిహితుల చేతిలోనే ఉన్నది, అదంతా ముఖ్యమంత్రి కార్యాలయం చూసుకుంటుందని చేతులు దులిపేసిండు రాష్ట్ర డీజీపీ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించిండు. గురుకుల బంకర్ బెడ్ల కుంభకోణంపై పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించినందుకే మొత్తం మీద వేధించి ఆయన మృతికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సన్నిహితుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదేమైనా మరి సుదర్శన్ రెడ్డి లేకపోవడం అత్యంత బాధాకరం. ఆయన కుటుంబానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, నరసంపేట ప్రజలకు కావచ్చు. మొత్తం మీద జనం టీవీ నుండి ఘన నివాళి సుదర్శన్ రెడ్డికి అర్పిస్తున్నారు. తెలంగాణ